హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. రామాయణం అంటే తెలియని వారు ఎవరు ఉండరు. రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం, రావణుడు సీతకు ఎత్తుకెళ్లడం, అతన్ని వధించి సీతను మళ్లీ వెనక్కు తెచ్చుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్లోకాలు పద్యాలతో కూడిన ఆ పురాణం ఉంటుంది. రామాయణంలోని అందులోని విశేషాలు, సంఘటనలు చాలా మందికి తెలిసినప్పటికీ దాదాపు అనేక మందికి తెలియని విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే రావణుడు సీతమ్మను వెతికెళ్తాడు కదా. కొన్ని నెలల పాటు తన వద్దే ఆమెను నిర్బంధిస్తాడు. అనంతరం రాముడు సీతను వెతుక్కుంటూ వచ్చి రావణ్ణి సంహరించి ఆమెను తీసుకువెళ్తాడు. అయితే రావణుని వద్ద సీత ఉన్న సమయంలో ఆమెను రావణుడు కనీసం ముట్టుకోను కూడా లేదు. అవును, మీరు విన్నది కరెక్టే. ఇప్పటి విలన్లలాగా అయితే అలాంటి మహాతల్లికి ఎప్పుడో ఆపద సంభవించి ఉండేది. కానీ అంతటి రాక్షసుడు అయి ఉండి కూడా రావణుడు సీతమ్మను అస్సలు తాకలేదు. ఎందుకంటే వేదవతి అనే స్త్రీ ఇంద్రుడి దగ్గర స్వర్గంలో ఉంటుంది. నిత్యం గానా భజానాలు, మోజు వాణీలు, అబ్బో ఆ వైభోగమే వేరు. అయితే రావణుడు సీతను తీసుకురావడానికి చాలా సంవత్సరాల ముందే అతను ఓసారి స్వర్గానికి వెళ్తాడట. అప్పుడు అక్కడ ఉన్న వేదవతిని చూసి రావణుడు మనసు పారేసుకుంటాడు. తనతో గడపాలని ఆమెను బలవంతం చేస్తాడు. అందుకు వేదవతి ఒప్పుకోదు. అయినా రావణుడు వదిలిపెట్టకుండా ఆమె వెంట పడతాడు. ఈ క్రమంలో అది చూసిన వేదవతి ప్రియుడు నలకుబేరుడు రావణుడికి శాపం పెడతాడు. ఇష్టం లేకుండా ఎవరైనా యువతులను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతని తలలు పగిలిపోతాయని అంటాడు. దీంతో చేసేది లేక రావణుడు వెనక్కి తగ్గుతాడు. అప్పటికది అయిపోయినా ఆ శాపం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. అందులో భాగంగానే సీతమ్మను ఎత్తుకెళ్లినా అన్ని నెలల పాటు తన వద్ద బందీగా ఉన్న ఆమెను కనీసం తాకను కూడా తాకలేకపోతాడు. దీని వెనుకున్న అసలు కారణం ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.